అడ్వాంటేజ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీలకు నోటీస్ ఇస్తున్నది. నిజానికి అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు, పైసల కలెక్షన్ బోర్డు. ఇది 100% ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొండా సురేఖ గారి మంత్రివర్గంలో ఉన్నది. పైసల కలెక్షన్ బోర్డు నోటీస్ ఇవ్వాలి, తర్వాత వెనక నుంచి పైసలు తీసుకోవాలి. ఈ ఓఎస్డీల వ్యవస్థ అంతా కూడా ఇట్లనే ఉన్నది. ఓఎస్డీలు అందరినీ కూడా తీసుకొచ్చి మనకు ఇవి ఓఎస్డీలు అందరూ కూడా ఈ దందలు చేయాలి. ఇప్పుడు రోహన్ రెడ్డి సుమంత్ వ్యవహారం ఎట్లుందో అట్లనే ఉంది. కేవలం కొండా సురేఖ గారి విషయంలో ఇది బయటపడ్డది, కానీ రోజు జరుగుతున్నది ఇది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కోటరీ ఉన్నది. ఈ కోటరీ రోజు చేసే ఒక జిహెచ్ఎంసీ ఒకటి చూస్తారు, రాచకొండ కమిషనరేట్ ఒకటి చూస్తారు, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ ఒకటి చూస్తారు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్లు ఒకటి చూస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు? ఏమనంటే మళ్ళీ అటెన్షన్ డైవర్షన్, ఇది కాదంటే ఇంకో కుంభకోణం, ఇంకొక వ్యవహారం చేసి బీఆర్ఎస్ మీద బట్ట కాల్చి మీదేయడం, ఇవే చేస్తున్నారు. నిజంగా పాలన చేయడం లేదు. అందుకొరకే మేము అర్జెంటుగా ఈ మంత్రివర్గాన్ని, కొండా సురేఖనే కాదు చాలామంది మంత్రులు కూడా ఈ విధంగా కుంభకోణాల్లో పాల్పడుతున్నారు. అందరి దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ కమిషన్ల కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం రకరకాల వ్యక్తులను తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. ఇంకా ఏం చేసి బెదిరిస్తున్నారో మాకైతే తెలియదు. వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. కానీ ఒక ముఖ్యమంత్రి అనుచరులే ఈ విధంగా చేస్తున్నారు. రోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుచరుడు 100%. ముఖ్యమంత్రి అనుచరుడి దగ్గరనే ఈ విధంగా జరుగుతుంటే ఈ రాష్ట్రానికి వేరే హోప్ లేదు. మరి మళ్ళా మనందరి ఏదో సంతోషంగా ఉండడం కోసం మా గాంధేయవాదే ఇప్పుడు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారిని ముందర పెట్టి, సో మీనాక్షి గారు అట్లన్నారు ఇట్లన్నారు. మరి రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీనాక్షి నటరాజనా, లేకపోతే ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, లేకపోతే ఎవరు పరిపాలిస్తున్నది ఏమాత్రం కూడా క్లారిటీ లేదు. అందుకొరకు ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక అర్హత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయింది. అర్జెంటుగా దీన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ గవర్నర్ను డిమాండ్ చేస్తున్నాం.